తెలంగాణలోని 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటకు తీసుకొస్తామని ఓవైపు కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతోంది. ఎన్నికలకు ముందు చేసిన శపథం మేరకు కేసీఆర్ను సీబీఐ చేతికి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణబద్ధుడై ఉన్నారా? ఇందులో భాగంగానే అసెంబ్లీలో బీఆర్ఎస్ను ఆ పార్టీ బాస్ను చీల్చి చెండాడుతున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలకు కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆరే అని ఎలా చెబుతున్నారు? నిజాం కంటే ఎక్కువ సంపాదించాలనే కేసీఆర్ కలలు కన్నారా? అందుకే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లను వెనకేసుకున్నారా? అసలు కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న కారణాలేంటి? ఈ అవినీతిలో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ ప్రమేయం కూడా ఉంటుందంటారా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలతో పాటు అప్పటి ప్రభుత్వ వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటివరకు నివేదికలిచ్చిన ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషభిషలకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం ఈ రోజు ఈ నివేదికపై, అందుకే రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది. అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన మోసం అంతా ఇంతా కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టు పేరుతో కల్వకుంట్ల కుటుంబం 1,00,000 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులిచ్చే నిబంధన ఉందన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రమే గుర్తించిందని గుర్తు చేశారు. ఆ జాబితాలో ప్రాణహిత, చేవల్ల ప్రాజెక్టు ఉందన్న సీఎం ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదిబండగా మార్చారని మండిపడ్డారు. అందుకే అప్పటి సీఎం కేసీఆర్ను, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి లేదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ పై కోపంతో కేసీఆర్ ఆ ప్రాజెక్టు పేరును మార్చి మేడిగడ్డ పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కేసీఆర్, హరీష్ రావులు చేసిన అరాచకాలను అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆపలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ సరిగా లేవని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు వైఫల్యం ఏమాత్రం క్షమించరాని నేరమని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు. అయితే దీనికి అప్పటి ప్రభుత్వమే కారణమని చెబితే ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీఏ రిపోర్ట్ అని అంటున్నారని మండిపడ్డారు.
మేడిగడ్డ కూలిపోవడంతో గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేయించి లోపాలు ఎత్తి చూపిస్తే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కమిషన్ నివేదికలో ఏమైనా లోపాలుంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది, ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, పెద్దల్ని తప్పుపట్టింది. కాగ్ నివేదిక ఇచ్చింది, ఆనాటి పెద్దల్ని ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ ఆల్సో దే హ్యావ్ సబ్మిటెడ్ their report. We have tabled that report. They are finding faults with Chandrasekhar Rao, Harish Rao gar and other political executives, executive officers and engineers and agencies. ఇన్ని రకాల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది. కోపంతోనో కక్షాపూరితంగానో గతంలో మాకు వాళ్లకున్న వైరుధ్యాల వల్లనో కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశబిషలకు తావు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటుంది. ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసినాం అధ్యక్ష. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాల నిగ్గు తేల్చినందుకే మాజీ మంత్రి హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. జస్టిస్ ఘోష్ను వ్యక్తిగతంగా దూషించే హక్కు హరీష్ రావుకి లేదని హితవు పలికారు. హరీష్ రావు వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించారని నివేదికలోని పేజీ నెంబర్ 98లో జస్టిస్ ఘోష్ పేర్కొన్నారని గుర్తు చేశారు. అనంతరాములు కమిటీ నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కమిషన్ తన నివేదికలోని 63, 64 పేజీల్లో స్పష్టంగా పేర్కొందన్నారు. నిపుణుల కమిటీ విచారణలో తన మామ, బావమరిది ఒత్తిడి చేశారని, హరీష్ రావు తన నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నారని 65వ పేజీలో తెలిపిందని ధ్వజమెత్తారు. వీరి గురించి 65వ పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష, చాలా మంచి మాట చెప్పిండు. టి హరీష్ రావు has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష? హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి. మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చారో ఇక్కడ ఉన్నది. Sri T. Harish Rao has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమరిది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బాహుబలి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీసుకొస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేయగా బీఆర్ఎస్ భవిష్యత్తులో ఏంటో అనేది తెలియక గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ఇదిలా కొనసాగుతుంటే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి అనకొండలు, అసలు సూత్రధారులు ఆ ఇద్దరేనా? అన్నీ తామై కేసీఆర్ను సిబిఐ చేతికి పట్టిస్తారా? ఎవరా ఇద్దరు? కవిత చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ కారులో కల్లోలం సృష్టించగా బీఆర్ఎస్లో భూకంపం వచ్చినంత పనైందా? ఇంతకీ కాళేశ్వరం కహాని సిబిఐ చేతికి చిక్కతుందా? అదే జరిగితే బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని,
ఈ ప్రాజెక్టు పేరుతో కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్పింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ చేసిన అవినీతిని బయటకు తీసి చిప్పకూడు తినిపిస్తానని చేసిన హామీని నిలబెట్టుకునే వ్యూహాలు రచించిందా? అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు ఎంక్వైరీలు చేసి ఓ పద్ధతి ప్రకారం కమిషన్ వేసి కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేసిందా? కేసీఆర్పై సిబిఐ విచారణ చేసేందుకు జస్టిస్ పిసి ఘోష్ కమిషనే ప్రామాణికమా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని నిరూపించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలేంటి? అసలు పిసి ఘోష్ కమిషన్లో ఏముంది? తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ సంచలనం. ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత హైప్ సంపాదించుకుందో అంతకంటే ఎక్కువే విమర్శలు కూడా మూటగట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. ఇంజనీర్ల డైరెక్షన్ కాదని తానే ఇంజనీర్ను అనే స్థాయిలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ భవిష్యత్తునే తలకిందులు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే మణిహారమని చెప్పారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎన్నికలకు ముందు కుంగిపోవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు కుంగిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ ఆరోపణలను బలంగా నమ్మిన ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే పాతాళానికి పడగొట్టారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దాదాపు 115 మందిని సుదీర్ఘంగా విచారించింది. తుది నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించింది. అయితే నివేదికను అందుకున్న ప్రభుత్వం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టాలని తన వ్యూహాలకు పదును పెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాలను మరో కుదుపు కుదిపేసింది. ఇంతకీ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముంది? పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? సీబీఐకి ఇచ్చేందుకు గల కారణాలేంటి? తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన భారీ అవకతవకలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత వహించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పింది. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ మొదలుకొని ధరల సర్దుబాట్లు, కాంట్రాక్టు సవరణలు, ఆర్థిక హామీల వరకు అన్నింటిలోనూ కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు అధికారులు అధ్యయనం చేసి సిద్ధం చేసిన నివేదిక సారాంశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదికలో కేవలం కేసీఆర్నే కాకుండా పలువురు రాజకీయ, అధికార ప్రముఖులను కూడా బాధ్యులుగా పేర్కొన్నారు. నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకున్నారని, మొత్తం వ్యవహారాన్ని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్పై నెట్టేశారని కమిషన్ అభిప్రాయపడింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి జవాబుదారీతనం లేకుండా అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తూ
పరిపాలనా ప్రక్రియను నిర్వీర్యం చేశారని తెలిపింది. అదేవిధంగా నాటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, అలాగే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోగల కీలకమైన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ గుర్తించింది. సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కీలక దస్తాలను కేబినెట్ ముందు ఉంచకుండా నిబంధనలను ఉల్లంఘించారని నివేదికలో ఉంది. కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు సైతం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని ఆదేశించింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.